యోయో టీవీ. సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి మ్యాచ్ నుండి ఒక వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మైదానంలో ఆటగాళ్లు అలరిస్తుంటే వారిని ఉత్సాహపరిచే ఓ మహిళ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. హైదరాబాద్ మ్యాచ్ ఆడుతుంటే అక్కడ టక్కున మెరుస్తారు ఆ టీం ఓనర్ కావ్య మారన్. కెమెరాల ఫోకస్ కూడా ఆమెపైనే ఉంటుంది. తన హావభావాలతో ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకుంటున్నారు. IPL 2001 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములు చవిచూసినప్పుడు కావ్య కన్నీటి పర్యంతమవడాన్ని ఎవ్వరూ చూడలేకపోయారు. పంజాబ్లో జరిగిన మ్యాచ్లో SRH గెలుపుతో ఆమె ముఖంలో నవ్వులు విరబోశాయి. ఆమె హావభావాలకు సంబంధించిన ప్రతి విషయం వైరల్గా మారుతుంది. హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుందంటే అందరి చూపులు కావ్య మారన్ పైనే ఉంటాయి. ప్రతి మ్యాచ్కు హాజరైన ఆ టీం ఓనర్ కావ్య మారన్ తన హావభావాలతో ప్రేక్షకుల్ని అలరించింది. ఎంతలా అంటే మైదానంలో బ్యాట్స్మెన్ 4 కొట్టినా, బౌలర్ వికెట్ తీసినా టీవీ కెమెరాలు ఆమెనే పదే పదే చూపించే అంత. జట్టు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆమె కొట్టే కేరింతలు, ఓడినప్పుడు ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కనీసం కావ్య కోసమైనా మ్యాచ్ గెలవండి అని ఆ టీం ఫ్యాన్స్ కోరేంతగా కనెక్ట్ అయ్యారు. సినీ హీరోయిన్ ను తలపించే లుక్ తో ఇంతటి పాపులారిటీ సాధించిన ఈ సన్ రైజర్స్ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సన్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల ముద్దుల తనయే కావ్య మారన్. ఆమె 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్మించారు. అందరూ ముద్దుగా కావ్య అని పిలుచుకుంటారు. బిజినెస్ మీద ఆసక్తితో కావ్య MBA చేసింది. ఏవియేషన్, మీడియా అంటే ఆమెకు చాలా ఇష్టం. దాంతో తన తండ్రి బిజినెస్ లోని సన్ మ్యూజిక్, FM ఛానల్స్ ను చూసుకుంటుంది. ఇక త్వరలో సన్ గ్రూప్ ను టేకప్ చేయబోతోంది. కళానిధి మారన్ 1990లో చిన్న మ్యాగజైన్ తో తన వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆసియాలోనే #1 టీవీ నెట్వర్క్ సంస్థను స్థాపించారు. కావ్య వాళ్లది బిజినెస్ కాకుండా స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. కావ్య వాళ్ల తాత మురసోలి మారన్ DMK పార్టీ నుండి యూనియన్ మినిస్టర్ గా పనిచేశారు. కావ్య వాళ్ల బాబాయి దయానిధి మారన్ మాజీ లోక్సభ MP. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కావ్య వాళ్ల తాతయ్యకు సొంత మామయ్య. ఇక 2015లో TVS సంస్థ యజమాని కుటుంబంతో కావ్య పెళ్లి అనే వార్తలొచ్చాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ పెళ్లి ఆగిపోయింది. కొన్నిసార్లు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంను ఎంకరేజ్ చేయడానికి టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ స్టేడియానికి వస్తే కావ్యతో లవ్లో ఉన్నాడనే రూమర్స్ హల్చల్ చేశాయి. కానీ అవేవీ నిజం కావని, ఆమె తనకు మంచి స్నేహితురాలే అన్న విషయం అఖిల్ శ్రేయ భోపాల్ నిశ్చితార్థంతో అర్థమైంది. అయితే ఇప్పుడు కావ్యకు తమిళనాడుకు చెందిన బిజినెస్ ఫ్యామిలీతో కానీ, DMK పార్టీ కుటుంబాలకు చెందిన వారితో కానీ పెళ్లి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సన్ గ్రూప్ లో జెమినీతో పాటు అనేక భాషల్లో చాలా ఛానళ్లున్నాయి. ఇక సన్ డైరెక్ట్ DTH కూడా ఈ గ్రూప్ కు చెందిందే. రెడ్ FM తో పాటు ఇండియా మొత్తం 70 రేడియో స్టేషన్లున్నాయి. రోబో సినిమా నిర్మించిన సన్ పిక్చర్ ప్రొడక్షన్స్, సన్ నెక్స్ట్ అనే OTT ప్లాట్ఫామ్ కూడా ఈ గ్రూప్ కు చెందినవే. స్పైస్ జెట్ లో కూడా 40% వాటా ఉండేది. కానీ ఆ వాటాను స్పైస్ జెట్ ఓనర్ అజయ్ సింగ్కే అమ్మేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఏకైక ఓనర్ కళానిధి మారన్. అతని నెట్వర్త్ 2021 ప్రకారం $2.3 బిలియన్ ఉంటుందని ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ $2.3 బిలియన్ ఆస్తికి ఏకైక వారసురాలు కావ్య మారనే. ప్రస్తుతం కావ్య సన్ నెట్వర్క్, సన్ మ్యూజిక్, FM ఛానల్స్ బాధ్యతలను చూసుకుంటోంది. త్వరలోనే సన్ గ్రూప్ బాధ్యతలను మొత్తం తనే చూసుకోబోతోంది.